పగాయత్వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్, గట్కేసర్ మరియు హిల్ కౌంటీ అట్ జనగాం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. అఖండ 2 తాండవం సినిమా డిసెంబర్ 5th రిలీజ్ కావాల్సింది, కానీ అనుకోని విధంగా చివరి నిమిషంలో ప్రీమియర్ షో రద్దయింది. దీంతో బాలకృష్ణ అభిమానులందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే బాలకృష్ణ గారికి వీరాభిమానులు ఉన్నారు. ఆయన అఖండ 1, అఖండ 2 ఎంత సూపర్ హిట్ అయ్యాయో, అసలు ఆయన అఘోరా వేషంలో అయితే అందరినీ అలరించారు. మరి అఖండ 2 తాండవంలో ఎలా వస్తారు అని అందరూ ఎదురు చూశారు. కానీ చివరి నిమిషంలో మాత్రం చాలా చాలా డిసప్పాయింట్మెంటే మిగిలింది ప్రేక్షకులకు. మరి చివరి నిమిషంలో ఎందుకు ఇలా జరిగింది, దీని వెనకాల ఏం జరిగాయి, ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, దీని గురించి మాట్లాడడానికి అఘోరా పీఠం వ్యవస్థాపకులు అఘోరా బాలకృష్ణ స్వామి గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కటాక్షిద్దులకు. మనం సినిమా రిలీజ్ కూడా మాట్లాడుకున్నాం. మీరు చాలా చాలా సంతోషంగా ఉండే. మొత్తానికి అఘోరా పుష్పన్ అయిందా అని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ ఏమనుకుంటున్నారు చెప్పండి. నేనేమనుకోవడం సెకండరీ. మీరు కూడా చాలా చాలా ఎక్సైట్మెంట్ గా ఉండే, చాలా ఎదురు చూశారు సినిమా బాలకృష్ణ గారు ఎలాంటి మెసేజ్ ఇస్తారు అని మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది. నేను యాక్చువల్ గా ఇక్కడ హిందీ థియేటర్ లో కూడా ఆయన కట్అవుట్ పెట్టి నానా హంగామా చేశారు వారణాసి. లాస్ట్ మినిట్ పాపం డిసప్పాయింట్ అయ్యారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే బాలకృష్ణ ఫ్యాన్స్ గురించి మాట్లాడుకున్నాము ముందర. 3 రోజులుగా వాళ్ళు కష్టపడి కట్అవుట్లు కట్టి, బ్యానర్లు కట్టి, థియేటర్ కి అలంకారం చేసి, ఇదిగో ప్రీమియర్ షో ఇంకో 2 hours లో వేస్తారు అనగా ఎదురు చూసి, పడకపోయేపాటికి ఇంకో 2 hours లో వస్తుందేమో అని ఎదురు చూసి కుదరక టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు పాపం ఇంటికి వెళ్ళిపోయారు. ఇక్కడ మళ్ళీ మర్నాడు షో వస్తుందేమో అని వచ్చి ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ బాలకృష్ణ ఫ్యాన్స్ గురించి కొంచెం పక్కన పెడితే, విడిగా ఆఫీసులకి సెలవులు పెట్టి ప్రీమియర్ షో చూద్దామని బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బాలకృష్ణకి ఫ్యాన్స్ ఒకళ్ళు ఇద్దరు, బాలకృష్ణ గారికి ఫ్యాన్స్ ఒకళ్ళు ఇద్దరు కాదమ్మా, భారతదేశం మొత్తం ఆయన ఫ్యాన్సే, దేశవ్యాప్తంగా. ఎందుకన్నానంటే ఈ మాట చాలా గొప్పగా చెప్పొచ్చు వాళ్ళ ఫ్యాన్స్ గురించి. రిలీజ్ అవ్వకపోయినా కూడా ఎటువంటి గొడవలు జరగకుండా, ఏ థియేటర్లు బద్దలు చేయకుండా, అద్దాలు పగలగొట్టకుండా కామ్ గా వెళ్ళిపోయారు చూసారా. దట్ ఈస్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్. అది బాలకృష్ణ గారి ఫ్యాన్స్. ఇకపోతే సినిమా ఎందుకు ఆగింది? సినిమా ఆగలేదమ్మా, శివుడు ఆపాడు. కైలాసంలో తాండవం చేస్తూ ఉంటాను నేను, మీరు ఈ నెల డిసెంబర్ లోనే అఖండ తాండవాన్ని చేతురు అని చెప్పి సినిమా ఆపుండొచ్చు. కానీ ఒక పెద్ద హీరో సినిమా ఆగింది అని అంటే ఖచ్చితంగా కుట్రే జరిగి ఉండాలి. దానివల్ల బాలకృష్ణ గారి సినిమాకి హైప్ ఎక్కువైంది. ఈ రోజు వాళ్ళు చేసినటువంటి హంగామాకి కానీ, వీళ్ళు చేసిన ట్వీట్లకు కానీ హైప్ బాగా క్రియేట్ అయింది. బంతి కింద కొడితే ఎంత పైకి లేస్తుందో ఫస్ట్ లో అనుకున్నాం ఎన్ని వేల కోట్లు వస్తాయో అని. పక్కా అన్నమాట 2000 కోట్లు ఈజీగా వస్తాయి ఆయనకి. బాలకృష్ణ గారి సినిమా లేట్ అయిన కొద్దీ ఫ్యాన్స్ ఇంకా ఎదురు చూస్తూ ఉండి 1కి 2 సార్లు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న కాక మొన్న ఒక అతను ఫోన్ చేసి నాకు, గురువు గారు మా బాలయ్య గారి సినిమా ఎప్పుడు వస్తుంది? నేను చెప్పా, డిసెంబర్ లోనే వస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. మాకేం కంగారు లేదు గురువు గారు, ఒక సినిమా 2 సార్లు చూస్తాం, లాస్ట్ మొత్తం కవర్ చేస్తాం మేము. అలా మాట్లాడారండి. చాలా ఇలా పోస్ట్ పోన్ అవ్వడము అడ్వాంటేజ్ అయిందా, డిసడ్వాంటేజ్ అయిందంటారా? పోస్ట్ పోన్ అవ్వటం అడ్వాంటేజే అయింది. హైప్ ఇంకా ఎక్కువైంది. 100 మంది చూసేవాళ్ళు 200 మంది చూసే స్థితికి వచ్చారు. ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకొని, అంటే మళ్ళీ క్యాష్ బ్యాక్ ఇచ్చారనుకోండి వాళ్ళు,
ఇప్పుడు సెకండ్ టైం చూడాలంటే అంతే ఇంట్రెస్ట్ గా వస్తారంటారా? ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తో వస్తారు. మీరు క్యాష్ బ్యాక్ ఇచ్చారు అని అన్నారు కదా, నాతో మాట్లాడిన వాళ్ళు దాదాపుగా ఒక 10 మంది మాట్లాడారు. పోతే పోయినాయండి 600 అన్నారు. ఉమ్, అంత అద్భుతమైనటువంటి ఫ్యాన్స్ ఆయనకు ఉన్నారు. ఒక ఫ్యాన్సే కాదమ్మా, ప్రతి ఒక్కళ్ళు ఆయన అభిమానించేవాళ్ళే. ఉమ్, ఎలా చెప్పగలుగుతారు అని అంటే, బయట వాళ్ళు కూడా సెలవులు పెట్టి సినిమాకి వెళ్దాం అనుకునేవాళ్ళు బసవ తారకం హాస్పిటల్లో నయం చేసుకొని తక్కువ ఖర్చుతో ఆ అభిమానులు కొంతమంది ఉంటారు. అందుకనే దేశం మొత్తం కూడా బాలకృష్ణ అభిమానులే అండి. ఒక సీఎం కి ఎంత రేంజ్, ఎంత వాల్యూ ఉంటుందో దానికి డబల్ వాల్యూ ఉంది బాలకృష్ణ గారికి. జై బాలయ్య అని మొన్న అనని చెప్పాను కదా, ఇప్పుడు అంటే జై బాలయ్య అని. ఎందుకంటే ఆయనే సాటి, ఆయనకి రారు ఎవరు పోటీ, అందులో అనుమానమే లేదు. ఈ 12వ తారీఖు వస్తుందని నేను అనుకుంటున్నాను సినిమా. కానీ ఎంత ఇప్పుడు ఫుట్బాల్ లో కొట్టే బాలు గోల్లో పడాలి, పొరపాటున పడలేదంటే ఈసారి బాల్ కొడితే గోల్లో అదే బాల్ 4 సార్లు పడేటట్టుంది. అంత అద్భుతంగా ఆడుతుంది. హారతులు ఇస్తారు, నేను మొన్న చెప్పినట్టుగా భజనలు కూడా చేస్తారు. అద్భుతంగా ఉంటుంది సినిమా. దాన్ని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. సినిమా రాలేదు అని బాధపడే వాళ్ళు ఫ్యాన్స్ లో కూడా ఎవరు లేరు. ఉమ్. లేట్ అయినా 12వ తారీఖు పర్వాలేదు. శివయ్య అంగీకారం ఇచ్చారా మరి? ఆ, పూర్తిగా? ఖచ్చితంగా. కైలాసంలో శివుడు తాండవం చేస్తూ ఉంటే ఇక్కడ కింద థియేటర్లలో బాలకృష్ణ గారు అఖండ తాండవం చేస్తూ ఉంటారు. చూడండి ఎంత కలెక్ట్ అవుతుందో. మళ్ళీ మీరే పిలిచి నన్ను మీరు చెప్పినట్టుగానే జరిగిందండి అంటారు. సో ఏది ఏమైనప్పటికీ ఒక్క విషయం బాలకృష్ణ గారి అభిమానులందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పేది ఏంటయ్యా అంటే, ఏది ఇబ్బంది కలగనీయకుండా, ఏ థియేటర్ల వాళ్ళకి నష్టాలు జరగకుండా అద్భుతంగా ఏ గొడవ లేకుండా కామ్ గా వెళ్ళిపోయారు చూసారా. మిగతా ఫ్యాన్స్ లో ఇలా జరగదు. అమ్మో ఎన్ని థియేటర్లు లక్షల పగిలిపోతాయో అనుకునేవాళ్ళు. అవునవును. ఇప్పుడు ఏం మాత్రం గొడవ చేయలేదు. ఏ గొడవ ఎక్కడా చేయలేదు. ఏ గొడవ చేయలేదు. బాలకృష్ణ గారి అభిమానులు చెయ్యరు కూడా. ఏది ఏమైనప్పటికీ సినిమా మాత్రం 12వ తారీఖు వస్తుందని నా అభిప్రాయం. కాదు, లక్షల మంది అభిమానులు, కోట్ల మంది అభిమానులు ఆ సినిమా కోసం ఎదురు చూస్తే, ఒక సినిమా రిలీజ్ విషయంలో అంటే చిత్ర నిర్మాణ సంస్థ గాని, ప్రొడక్షన్ హౌస్ ఇవన్నీ కూడా అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. ఇక్కడ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా నిరాశకు గురైన సందర్భం కనిపిస్తోంది. అంటే ఒక స్టార్ హీరో అతనితో సినిమా చేస్తూ ఉన్నప్పుడు ఈ రిలీజ్ విషయంలో కానీ, ప్రొడక్షన్ విషయంలో కానీ జాగ్రత్తలు పాటించలేదు అని మీతో మాట్లాడిన ఫ్యాన్స్ కాకపోవచ్చు, కొంతమంది అయితే అనుకుంటారు కదా, చాలా మంది అయితే అనుకుంటారు కదా. నాకు అనిపించలేదమ్మా. ఎందుకంటే అది సినిమా రిలీజ్ అయ్యేది 14 డేస్ ప్లస్ ఏదో ఉంది కదా, 14 డేస్ ప్లస్ 18 డేస్ ప్లస్ 14 డేస్ ప్లస్. అది వాళ్ళు రాము ఆచంట వాళ్ళు ప్రొడ్యూసర్స్, వీళ్ళకు ఉన్నటువంటి గొడవ ఎప్పటి నుంచో ఉంది. ఫినాన్షియల్ డిస్ప్యూట్ గొడవ. కావాలని ఈ అఖండాకు వచ్చి ఇదికిచ్చారు, ఈ వెనకాల ఎవరున్నారు అనేటువంటిది తెలుసుకోవాలి. ఎందుకంటే పాపం నిన్న మొన్న రాము ఆచంటలో ఎవరితో మా బర్త్డే కూడా అయ్యింది. ఆయన బర్త్డే విషెస్ చెప్తూనే బాధపడ్డాడు, అయ్యో నా బర్త్డేకి రిలీజ్ అవ్వలేకపోయింది సినిమా అని. సో ఇదేదో కావాలనే జరిగినట్టుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమ్మా, కావాలని జరిగిందా దైవ సంకల్పం వల్ల జరిగిందో తెలియదు కానీ అద్భుతమైనటువంటి విజయాన్ని మాత్రం అందుకుంటుంది. పాన్ ఇండియాకి షేప్ వస్తుంది అనమాట. ఎలాంటి ఇంపాక్ట్ చూపించమంటారా? ఒకసారి లాస్ట్ మినిట్ వరకు వచ్చి మళ్ళీ రద్దయి మళ్ళీ ఇంకోసారి రిలీజ్ అయితే ఉండదా? నేను చెప్పింది అదే, ఇంకా హైప్ ఎక్కువ ఇచ్చారు. ఈ రోజు ఎక్కువైంది చెప్పండి. హైప్ ఎట్లా ఎక్కువైందంటే 14 రీల్స్ వాళ్ళు ప్రీమియర్ షో రిలీజ్ లేదు అని ఇచ్చారు. ఫస్ట్ మిడ్ నైట్ వచ్చేసి షో రద్దయింది, ఎప్పుడు వస్తుందో తెలియదు అని అన్నారు. నిజంగా ఆ టైంలో ప్రేక్షకులు కాదు, కేవలం బాలయ్య గారి అభిమానులే. తలుచుకుంటే ఎన్ని థియేటర్లు పగిలిపోయావమ్మా. కామ్గా ఎందుకు వెళ్ళిపోయారు?
ఈ రోజెస్ వాళ్ళు కూడా బాలకృష్ణ సినిమా ఆపితే, బాలకృష్ణ గారి సినిమా ఆపితే హైప్ ఇంకా ఎంత ఎక్కువ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే హైప్ బాగా అయింది, బస్సు విపరీతంగా వచ్చింది, అద్భుతంగా చూస్తారు, అఖండంగా చూస్తారు, తాండవం అఖండంగా ఉంటుంది, హారతులు గాని భజనలు గాని రకరకాలుగా ఉంటుంది. ఏమీ దిగులు పడకల్లా. ఫ్యాన్స్ ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం, వాళ్ళు ఎట్లాగూ బాధపడరు, మనం చెప్పడం తప్పితే బాధపడాల్సిన అవసరంలా. ఒకసారి చూసేవాళ్ళు 2 సార్లు చూస్తారు, ఆ 2 సార్ల కలెక్షన్స్ ఎక్కువ వస్తుంది, కంగారు ఏమీ లేదు. ఆ ఫ్యాన్స్ కూడా చాలా ఖర్చు పెట్టారు కదా ఆ రోజు సినిమా రిలీజ్ అవుతుందని. నిజంగా అయితే ఫాన్స్ చాలా ఖర్చు పెట్టుంటారమ్మా ఒక్కొక్క థియేటర్. అదే ఫ్యాన్స్ కి కట్అవుట్లు, ఆ తర్వాత బ్యానర్స్, దండలు, చాలా ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చు ఖచ్చితంగా నిర్మాతలే భరాయించాలి. ఎందుకంటే బాలకృష్ణ చెప్పండి చెప్పండి చెప్పమ్మా చెప్పమ్మా. ఇందాక మీరు అన్నారు ఇది వెనకాల ఏదో కుట్ర జరిగింది అన్నట్టుగా, అంటే ఒకలాంటి దిష్టి, ఒకలాంటి ఓర్వలేనితనము ఇవన్నీ అనుకుంటే, అది ఆయన ఇవాళ బాలకృష్ణ గారు ఎన్నో సినిమాలు చేశారు కదా, గతంలో ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. అయ్యిందమ్మా, ఒక సినిమా ఏదో అయింది బాలకృష్ణ గారు, ఒక సినిమా ఆగిపోయి మళ్ళీ రిలీజ్ అయింది, అదేదో నిప్పురావో ఏదో గుర్తులేదు నాకు. అప్పుడు అంత సోషల్ మాధ్యమాలు లేవు కాబట్టి పేపర్లో వేసేవాళ్ళు, అది తెలియదు ఎవరికి. బట్ కానీ బాలకృష్ణ గారి సినిమా ఆగటం అనేటువంటిది ఏదో కుట్ర కోణమే ఉంది, అందులో అనుమానమే లేదు. సరే అది లేదనుకున్నా విశ్వనాథుడు శివుడే ఆపాడు, ఎందుకు ఆపాడో తెలీదు. రేపు 12వ తారీఖు వస్తాడు, ఆ కైలాసంలో అక్కడ శివుడు తాండవం చేసి కిందకు వస్తాడు, ఇక్కడ బాలకృష్ణ అఖండ తాండవం చేస్తాడు. ఒక్కొక్కళ్ళు 2 సార్లు చూస్తారు సినిమా. చూడమ్మా, 12వ తారీఖు వరకు కూడా ఈ సినిమా కష్టాలన్నీ తీరిపోతాయి అంటారా మీరు షూర్ గా? ఖచ్చితంగా తీరిపోతాయి. ఈ నెలలోనే సినిమా వస్తుంది, 12వ తారీఖే వస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రొడక్షన్ హౌస్ 26 కోట్ల వరకు అంటే అప్పు ఉందని ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా, మరి అవన్నీ నేను నమ్మనమ్మా. ఒక సినిమా 150 కోట్లు పెట్టి తీసినప్పుడు 50 కోట్లు వాళ్ళకి పెద్ద లెక్క కాదు. వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వాళ్ళకి 50 కోట్లు పెద్ద లెక్క కాదు. ఆ సినిమా ఆపేశారు అని అంటే కుట్ర జరిగిందేమో అనే ఖచ్చితంగా ఎవరికైనా అనుమానం వస్తుంది. నాకు కాదు, మీకైనా అనుమానం వస్తుంది. 200 కోట్లు పెట్టి సినిమా తీసిన వాళ్ళు 50 కోట్లు అంటున్నారు. అప్పు ఇచ్చిన వాళ్ళు ఈ టైం అయితే కరెక్ట్ గా వాళ్ళు మళ్ళీ రీబ్యాక్ ఇస్తారు, లేకపోతే వన్స్ సినిమా రిలీజ్ అయిందంటే ఇవ్వరు, కాబట్టి ఇదే కరెక్ట్ టైం అనుకుని కూడా వాళ్ళు కోర్టులో కేసు నాకు తెలిసి అలా అనుకుంటున్నారని మనం అనుకుంటాం తప్పితే ఇదేదో కుట్రేనమ్మా అనకూడదు. కానీ మొత్తానికి ఎవరో బ్యాక్గ్రౌండ్ లో ఉండి నడిపించింది, లేకపోతే బాలకృష్ణ గారి సినిమా ఆగే సమస్య లేదు. అంటే ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉన్నారో అది ఎనిమీస్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నారంటారా? ఖచ్చితంగా. ఆయన ఏ వివాదాలకి వెళ్ళడు, షూటింగ్ కి వెళ్ళాడా, షూటింగ్ చేశాడా, ఇంటికి వచ్చేసారా, ఈ దేంట్లోనూ దూరరు. ఆయన మ్యూజిక్ దీంట్లో దూరరు, ప్రొడక్షన్ దీంట్లో దూరరు, ఆయనకి ఇచ్చినట్టు చేసి వచ్చేస్తూ ఉంటారు. అంతటి పిల్ల మనస్తత్వం బాలకృష్ణ గారిని. చాలా మంది చాలా కోపంగా ఉంటారని అనుకుంటారు, నాకు బాగా తెలుసు ఆయన, నేను దగ్గరగా ఉన్నాను కూడా కొద్ది రోజులు. ఆయన మనస్తత్వం తెలుసు. అస్సలు ఎవరి మీద కూడా ఒకవేళ కొట్టినా గాని ముద్దుగా పడతాడు తప్పితే ఆయనకి అసలు బోళాతనం అమ్మ. ఆయన నిజంగా బోళాతనం. అంత అద్భుతమైన బాలకృష్ణ గారు అని అంటే బాలకృష్ణ గారే, ఆయనకి సాటి ఎవరు రాదు, పోటీ ఎవరు రాదు. అమ్మా, మీ పేరు బాలకృష్ణ, మీ హీరో పేరు బాలకృష్ణ, మీరు ఆయనతో చాలా డేస్ క్లోజ్ గా ట్రావెల్ చేశానని చెప్తూ ఉన్నారు. సో ఈ అభిమానము మీరు ఎప్పటి నుంచి బాలకృష్ణ గారి మీద మీకు ఈ అభిమానం? మీ పేరు పాండురంగడు షూటింగ్ నుంచి తెలుసమ్మా ఆయన. పాండురంగడు పాండురంగడు షూటింగ్ నుంచి తెలుసు. రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ చేశారు. నేను వెళ్ళి పరిచయం చేసుకున్నాను అనమాట, నా పేరు బాలకృష్ణ అని. వై బాలకృష్ణ, నా పేరు బాలకృష్ణ కదా.
అలా చాలా ఓకే. సరదాగా ఉంటారు, చాలా ఓకే. సరదాగా ఉంటారు, చాలా జోవియల్ గా ఉంటారు. కొంతమంది అంటే దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు దగ్గరగా కదా కొన్ని చూసిన కొన్ని వాళ్ళు సార్లు ముక్కోపి అని. కానీ చాలా మంది అదే అదే చిన్నపిల్లాడి మనస్తత్వమే అంటారు కానీ అలా కొట్టేస్తారు అని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. దగ్గరగా చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా బాలకృష్ణ గారి మీద కోపం పెట్టుకోరు. ఉమ్, అవును. నిజంగా కోపం ఉన్న వాళ్ళు కూడా కోపం పెట్టుకోరు ఆయన మీద. ఉమ్, ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ అమోఘం. ఉమ్, జ్యోతిష్ శాస్త్రం గురించి మాట్లాడతారా, ఆయన అవును. మాట్లాడతారు. పద్యాల గురించి మాట్లాడతారా, ఆయన చెప్పినన్ని పద్యాలు ఎవరు చెప్పలేరు. ప్రతి విషయంలోనూ కూడా ఆయన తెలియకుండా మాట్లాడు. ఈ రోజుకి కూడా వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు చండీ హోమం జరుగుతుంది, ఉహుహు, ప్రతిరోజు. ఉమ్, ఆయన 3 గంటలకో 2:30కో లేస్తారు ఆయన. ఉమ్. చాలా మంచి వ్యక్తి అమ్మా గోళా శంకరుడు. అటువంటి వ్యక్తి సినిమా ఆపారు అని అంటే ఆ పైన ఉన్న బోళా శంకరుడు ఊరుకుంటాడా? ఉమ్. ఊరుకోడు కదా. మీ తోలు నాన్నగారు తీసి ఎన్టీఆర్ ఫ్యానా గురువు గారు? మీ పేరు ఎవరు బాలకృష్ణ పెట్టారు. మీ నాన్నగారు ఎన్టీఆర్ ఫ్యానా? మీ పేరు బాలకృష్ణ పెట్టారు. తెలీదమ్మా. ఎప్పుడో నాన్నగారు పెట్టిన పేరు నా పేరు బాలకృష్ణ ఎందుకు పెట్టారు అంటే ఏం చెప్తాను నేను? అదే అప్పుడు చెప్పుంటారు కదా చిన్నప్పుడు. నా పేరు వైఎస్ బాలకృష్ణ అమ్మ, ఓకే. వై శ్రీనివాస బాలకృష్ణ. అది. ఓకే. అంటే మీరు అంత పేరు పిలవటం ఇబ్బందిగా ఉంటుంది కదా అని బాలకృష్ణ. అలాగే చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా బాలకృష్ణ బాలకృష్ణ అంటాం అయిపోయింది. అదే కంటిన్యూటీ అయిపోయింది. మీరు ఏదైనా అఘోర మళ్ళీ పీఠ వ్యవస్థాపకులు. అవును కానీ బాలకృష్ణ గారిని అంటే ఒక గురువు గారు మీరు, మీకు ఎన్నో వేదాలు తెలుసు కానీ పిచ్చగా అభిమానిస్తారు బాలకృష్ణ గారిని. అంటే మీ పేరు బాలకృష్ణ అయినందుకు అది బాలకృష్ణ గారి మీద అభిమానం పెరిగిందా లేకపోతే ఎలా? నేను ఎవరి అభిమానిని కాదమ్మా, బాలకృష్ణ గారి గురించి తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా. నాకు ఏ హీరోతోనూ సంబంధం లేదు, నేను ఏ ఉమ్, హీరో అభిమానిని కాదు. బికాస్ నేను వారణాసిలో ఉండేది గత 35 ఏళ్ళ 40 ఏళ్ల నుంచి 35 ఏళ్ల నుంచి. ఇక్కడ మాకు ఉమ్, ఒక తెలుగు సినిమా రాదు. ఉమ్, అదేదో నెట్ఫ్లిక్స్ లోనో ఓటీటీలోనో వస్తే చూస్తూ ఉంటాం. నేను యాక్చువల్ ఉమ్, గా సినిమాలు చూసి కూడా అఖండ తర్వాత ఇంతవరకు ఏ సినిమా చూడలేం. ఉహుహుహు. అఖండ తర్వాత నిజంగా ఏ సినిమా చూడలా. అఖండ 2కి మాత్రం వెళ్ళాలి చూడాలి అనే యాంగ్జైటీ ఖచ్చితంగా ఉంది. అంటే ఎందుకని ఎ- మీకు బాలకృష్ణ గారిలో ఎందుకంటే ఏం అఘోర నచ్చింది క్యారెక్టర్ అంతగా వేశారు అంత ఆయన. ఇష్టం మీరు? ఓన్లీ అఘోర క్యారెక్టర్ వేసినందుక లేకపోతే ఏంటి రీజన్ బాలకృష్ణ గారిలో మీకు అంతగా నచ్చింది, మీరు చాలా దగ్గర నుండి చూసింది? అమ్మ బాలకృష్ణ గారిలో అంతగా నచ్చింది నాకు కాదమ్మా. మీరు ఒక్కరోజు ట్రావెల్ చేసినా ఉమ్, రెండో రోజు ఆయన్ని మర్చిపోలేదు. ఉమ్, ఇంకో ఉదాహరణ చెప్తా. ఒక చిన్న పిల్లది ఏదో సినిమాలో యాక్ట్ చేసింది, భగవంత్ కేసరి స్వామి ఏదో సినిమాలు. అవును ఆ భగవత్ కేసరి. పాపం చూడండి పరిగెత్తుకుంటూ వస్తుంది బాలకృష్ణ గారి ఉమ్, దగ్గరికి. ఉమ్, బాలకృష్ణ గారు కూడా అలాగే ఉంటారు. చిన్న పిల్లలతో చిన్న పిల్లాడిలాగా ఉంటారు, పెద్దవాళ్ళతో ఉమ్, పెద్దవాళ్ళలాగా ఉంటారు. ఆయన అసలు నిజం చెప్పాలంటే నాకైతే మర్చిపోలేనమ్మా ఆయన్ని. ఉమ్, బాలకృష్ణ గారిని అసలు నేను మర్చిపోలేను. అంటే పేరు ఒకటి అందువల్ల ఇచ్చేసారా అని కాదు, కానీ నాకెందుకు ఆ స్వభావం అంత బాగా నచ్చుతుంది ఆయన. ఉమ్. ఈ ఇప్పుడు సినిమా ఎలా ఉంటుందంటారు? ఎలా ఉంటుంది? ఎట్లాంటి మెసేజ్ తో వస్తారు బాలకృష్ణ గారి నా గురించి? భూతో నా భవిష్యతి అత్యద్భుతంగా ఉంటుంది, అఖండంగా ఉంటుంది. మనం ఫస్ట్ లో ఏమనుకున్నామో ఖచ్చితంగా 1000 కోట్లు దాటుతుంది, అనుమానమే లేదు అందులో. ఉమ్, అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ ఉమ్, ఖచ్చితంగా తాండవమే. ఉమ్. ఇంకా తల్లి సినిమాలు ఇప్పటికీ అంటే కొంచెం సాంగ్స్ కానీ ఆ ప్రోమోస్ కానీ బయటకు వస్తూ ఉన్నాయి కదా, చిన్న చిన్న బిట్స్ అలాంటివి. సో అంటే మామూలుగా వచ్చే టీజర్, ట్రైలర్ అండ్ ఆ సాంగ్స్ బిట్స్ అవి మాత్రము ఫ్యాన్స్ ఇప్పటికైతే సినిమా రాకుండా వీటిని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. డైలాగ్స్ కూడా చాలా గూస్ బంప్స్ వచ్చే డైలాగ్స్ ఉన్నాయి కదమ్మా. అదేదో ఒక డైలాగు, దేశ సరిహద్దుల్లో మీరు పోరాడుతూ ఉంటే అధర్మం
ఎక్కువైపోయినప్పుడు ఇక్కడ మేము పోరాడతామని సర్జికల్ స్ట్రైక్ అంటారు మీ దాంట్లో, మా దాంట్లో అవి చాలా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి నిజంగానే. శివుడు నేను తలుచుకుంటే ఏదో డైలాగ్ ఉందమ్మా. ఇప్పుడు మొన్న మధ్య మన దాంట్లో కూడా చెప్పా, శివుడు ఆజ్ఞ నేను చీమైనా కుట్టదని. యముడైనా సరే శివుడు పర్మిషన్ తీసుకోవాల్సిందే కదా, లేకపోతే మార్కండేయుడు ఎలా బతుకుంటాడు? మార్కండేయుడు గుర్తుందా మీకు? ఇలా చాలా ఉన్నాయమ్మా. బట్ ఏంటంటే అత్తి సినిమా సనాతన ధర్మం, హైందవ ధర్మం, సనాతన ధర్మం అంటే ప్రత్యేకంగా ఏదో కాదమ్మా, వేద ధర్మమే సనాతన ధర్మం. అది ఒక సెంటిమెంట్ గా తీసుకొస్తూ సినిమా చూపించారు. భగవద్గీత, గీత కూడా ఉంది అందులో. అద్భుతమైనటువంటి సినిమా అంటాం కన్నా అద్భుతమైనటువంటి ఒక కథా అంశాన్ని మనం థియేటర్ అనే గుళ్ళోకి వెళ్ళి భజన చేస్తూ చూస్తూ ఆర్తలిస్తూ చూస్తూ బయటికి రావడం అన్నమాట. ఒక ముక్కలో చెప్పాలంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ నెల 12కి ఆ సినిమా రిలీజ్ అవ్వాలి. మీరు టెంపుల్ కి వెళ్ళి ఆ భగవంతుని చూసినట్టు ఆ సినిమా చూసి ఆ సినిమా మీరు అన్నట్టు 1000 కోట్లు కలెక్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. 1000 కోట్ల పైనే. థ్యాంక్ యూ. మళ్ళీ మనమే కూర్చుని మాట్లాడుకుందాం తప్పకుండా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.